నమస్తే ట్రిబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దుర్గాగుడి ఘాట్ రోడ్ను మూసివేసిన అధికారులు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరణ. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కదం తొక్కిన కార్మిక కర్షక కూలీలు. సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కలెక్టరేట్ ముందు బైఠాయింపు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. తాడిపత్రిపట్నంలో పాత మున్సిపల్ ఆఫీస్ నందు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. వారి డిమాండ్లను అంగీకరించేంత వరకు సమ్మె చేపడతామని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా తాడిపత్రిపట్నంలో సమ్మె చేపట్టామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల 14 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి టెంపరరీ కార్మికులను ఏర్పాటు చేసి మా కడుపు కోత కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే తొలగించి మా డిమాండ్లను అంగీకరించాలని వారు కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తాడిపత్రిలో కూడా సమ్మె పోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు వీళ్ళు ఇచ్చే వేతనం కానీ మరి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని. ఆ బేసిస్లోనే ఇంతకాలం కూడా మేము వెయిట్ చేసినాం. సమ్మెలో చర్చల్లో కూడా జరిగినాయి. ఈ విధంగా విఫలం తర్వాతనే ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. ప్రధానంగా మేము ఎవరు గొంతమ్మ కోరికలు కోవడం లేదు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రకారమే మా జీవనం సాగదని చెప్పి ఈరోజు వేతనాల విషయంలో కూడా అడుగుతున్నాం. కానీ దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఈరోజు మాకు ఎలాంటి పర్మనెంట్ లేదు. అట్లాంటి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాకు అధికారంలోకి వచ్చినాక దయదలిచి మా మీద పర్మనెంట్ చేస్తారని అనుకున్నాము. అనుకోని ఇన్ని రోజులు కాలయాపన చేసిన ఇంతవరకు కూడా పర్మనెంట్ చేయని పరిస్థితి. వెంటనే మేము కూడా ఇక్కడ సమ్మెలో భాగంగానే తాడిపత్రిలో మన ఎమ్మెల్యే గారు కూడా మరి ప్రజలకు ఇబ్బంది ఉంది, చెత్త సేకరణ చేస్తున్నామని చెప్తున్నారు. మరి అట్లాంటిది కూడా మేము చెప్తున్నాం. సార్ మేము ఈరోజు మున్సిపల్ కార్మికులంతా పొట్టన చేతిని పెట్టుకొని గత చాలా రోజుల నుంచి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా కోరిక తీరుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు ఈ పని కూడా చేయొద్దండి. మాకు ఎప్పుడు కూడా రాజకీయాలకు మేము అతీతంగానే ఇవ్వద్దు. మాకు ఆ రాజకీయాలు కావట్టదు, అటు రాజకీయం ఇటు రాజకీయం కాదు. మమ్మల్ని వర్కర్గా పర్మనెంట్ చేస్తే మేము అదే సార్లు అనుకుంటున్నాం. కానీ దయచేసి ఇప్పటికి కూడా మీరు ఈ ప్రైవేట్ చెత్త సేకరణ ఆపాలని చెప్పి మేము మీడియా తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, కాదని లేదు. మరి అట్లాంటప్పుడు ఈరోజు మేము కార్మికులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. మా మీద కూడా మీరు దయ ఉంచి ఇక్కడ ఉన్న తాడిపత్రి ప్రాంతంలో కార్మికులకు న్యాయం చేయాలని మీరు కూడా మద్దతు ఇచ్చి చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ప్రైవేట్ మంచి పద్ధతి కాదు అని మేము అడుగుతున్నాం. ఈరోజు కార్మికులు కడుపు కొట్టద్దు. కార్మికులంతా కూడా నీ వాళ్ళు ఈరోజు మాకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఈరోజు ప్రధానంగా అడుగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, ఇదే విధంగా పర్మనెంట్ చేయాలనే డిమాండ్లతో ఈరోజు తాడిపత్రిలో పేద కార్మికులతో సమ్మె చేస్తూ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మన ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మా కార్మికుల తరఫున. ఏపీ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు వెంటనే పర్మనెంట్ చేయాలి. అలాగే రెగ్యులర్ చేసి మున్సిపల్ కార్మికులకి హెల్త్ అలవెన్స్ పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్ వెంటనే ప్రకటించాలి. ఇంజనీర్ కార్మికులు కూడా తోటి పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీర్ కార్మికులు కూడా హెల్త్ అలవెన్స్ ప్రకటించాలి. అట్లాగే ఈరోజు తాడిపత్రి పట్టణంలో 36 వార్డులు పెరిగినాయి. 36 వార్డులకి 36 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. అయితే వీళ్ళకి మాత్రం కార్మిక సిబ్బంది మాత్రము 10 మంది చేయాల్సిన పని 5 మందితో చేస్తున్నారు. వెంటనే కార్మిక సిబ్బందిని పెరిగిన వార్డులకు అనుగుణంగా కార్మిక సిబ్బందిని పెంచాలా. అలాగే తాడిపత్రి పట్టణంలో 7 వాటర్ ట్యాంకులు ఉంటే 7 వాటర్ ట్యాంకుల్లో కూడా వాటర్ వర్క్స్లో పనిచేసే వాళ్ళు మాత్రం డే అండ్ నైట్ ఒకరే పనిచేస్తున్నారు. ఈరోజు అదనంగా దాదాపుగా మేము గత కాలం నుండి కూడా అడుగుతూనే ఉన్నాం. కమిషనర్ని వచ్చిన కమిషన్ వెళ్ళిపోయిన కమిషన్ అడిగాము, ఈ కమిషన్ అడుగుతున్నాం, అందరినీ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఇంతవరకు కూడా కార్మికులు మాత్రం పెంచడం లేదు.
వెంటనే వాటర్ వర్క్స్ ట్యాంకుల్లో కార్మికులు పెంచాలా. అలాగే గ్రేడింగ్ విధానం ప్రకారము ఇంజనీర్ కార్మికుల్ని ట్రాక్టర్ డ్రైవర్లు అయితేనేమి వాళ్ళు ఇప్పటికే హెవీ లైసెన్సులు ఉన్నాయి, ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాత్రం గ్రేడింగ్ ప్రకారం తీసుకోవడం లేదు. అందరినీ ఒకటే గాడి కట్టేసి ఒకటే గాడిలో పనిచేసినట్లు చేస్తున్నారు. అది పద్ధతి మార్చుకొని గ్రేడింగ్ విధానం కూడా పెట్టాలా వాళ్ళకు, ఇంజనీర్ కార్మికులకి. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఇంతవరకు కూడా 3 సంవత్సరాలైంది, ఇంతవరకు చెప్పులు లేవు, కొబ్బరి నూనెలు లేవు, సబ్బులు లేవు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినాం, ఇంతవరకు కూడా స్పందించలేదు. కనీసం చెప్పులు, కొబ్బరి నూనె పారిశుద్ధ కార్మికులు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది తాడిపత్రి మున్సిపాలిటీలో. తక్షణం వెంటనే వాళ్ళకి చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పరిధిలోని ఆర్డీటీ కాలనీ నందు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో కూడా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీ శుభ్రపరిచేదానికి ఊరు రాకుండా పోవడంతో చాలా మందిని మా సొంత ఖర్చులతోనే ప్రతి వార్డుకు తిరిగి మా కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ చెత్త సేకరణ చేసి పట్టణం నుండి బయటికి తీసుకుపోయి డెంపుకు తోలడం జరిగింది. ఎన్ని రోజులైతే వాళ్ళు స్ట్రైక్లో ఉంటారో అన్ని రోజులు కూడా మా సొంత నిధులతోనే ప్రైవేటు వ్యక్తులను పెట్టి చెత్త సేకరణ చేసి మున్సిపాలిటీలో శుభ్రపరచడం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నా బాధ్యతగా తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎరుగుంటపల్లి, సద్దల్దిన్నె, ఆర్డీటీ కాలనీలో చాలా మంది కూడా ఆర్థిక స్తోమత లేక కట్టించుకోలేక లేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు ఒక కాంట్రాక్ట్ మాట్లాడి వాళ్లకు జనవరి, ఫిబ్రవరి లోపల బెనిఫిషియర్లకు ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా మటుకు ఈ నవరత్నాల్లో భాగంగా చాలా మటుకు పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం. సార్ ఒక్కొక్క ఇంటికి ఎంత ఖర్చు పెడతాం సార్ ప్రభుత్వం ఒక్క ఇంటికి కట్టేయడానికి? సార్ ఇప్పుడు కాంట్రాక్టర్ కట్టిస్తారు, కట్టి లబ్ధిదారికి ఇస్తున్నారు కదా సార్, ఒక్కొక్క ఇంటికి ఎంత ఖర్చు పెడతాం? 2,15,000. 2,15,000. ఓకే సార్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పరిధిలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా మాఫియాపై విద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు శ్రీ వాణి హై స్కూల్లో ధర్నా చేపట్టడం జరిగింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేయటకు కావాల్సిన కనీస అర్హత కూడా లేకుండా కనీసం టెట్కి కూడా అప్లై చేయడానికి అవకాశం లేని నకిలీ ఉపాధ్యాయులను నియమించుకున్న విద్యా సంస్థలపై కేసులు నమోదు చేయాలి. అటువంటి నకిలీ ఉపాధ్యాయులను తొలగించాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా పుస్తకాలను విక్రయిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి లేదా అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. తొలగించేంత వరకు పోరాటం నకిలీ ఉపాధ్యాయులు తొలగించేంత వరకు పోరాటం నకిలీ ఉపాధ్యాయులు తొలగించేంత వరకు
want justice. We want justice. We want justice. We want justice. We want బాధ్యతలు వెంటనే పోరాటం నగలు తొలగించే వరకు పోరాటం నగలు తొలగించే వరకు We want justice. 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 తొలగించండి నగలు బాధ్యతలు. తొలగించండి నగలు బాధ్యతలు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో తాడిపత్రి నుంచి గుత్తి వెళ్లే బస్సులో బెంచ్ లాగా చేసిన సీటు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. తాడిపత్రి నుంచి గుత్తి వెళ్తున్న కాంట్రాక్ట్ ఏపీఎస్ ఆర్టీసీ బస్ AP02 TE 3789లో బెంచ్లా ఉండే ప్రయాణికుల సీటు ఏర్పాటు చేశారు. ఆ సీట్లో తప్పని పరిస్థితుల్లో కూర్చున్న ప్రయాణికులు ఛార్జీలు పెంచిన సీట్లు సరిగా లేవని వాపోతున్న ప్యాసింజర్లు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సోమవారం నుంచి తాడిపత్రిపట్నంలో ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి సొంత నిధులతో తాత్కాలిక కూలీలను ఏర్పాటు చేయించి ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహణ. ఎమ్మెల్యే పిలుపు మేరకు తాత్కాలిక కూలీలతో కలిసి చెత్త సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు. మున్సిపల్ కార్మికులు సమ్మె కారణంగా ఎమ్మెల్యే మా కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయమంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరి వార్డులలో వాళ్ళు సొంతంగా ఆయన చేపిస్తున్నాడు కాబట్టి దీన్ని సందులంతా చెత్త ఇంటింటి కాడ చెప్పి గలీజ్ కాకోకుండా దాంట్లో ఇచ్చేదాన్ని పెట్టించారు. ఏ వార్డులు చేపడుతున్నారు? 13వ వార్డు, ఇంట్లో 14 లైట్ కొద్దిగా మేమంతా కౌన్సిలర్గా పనిచేస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్మిక కర్షక కూలీల నినాదాలతో దత్తరిల్లింది. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ వేలాదిగా తరలివచ్చిన ప్రజలు తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ ముందు మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న సీఎం జగన్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎర్రటి ఎండలో ఉపాధి కూలీలు పనిచేస్తే 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. ఏ గ్రామంలో చూసినా తాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం సమస్యలు తిష్టవేశాయన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో పన్నేళ్ల భారం వేసి రాష్ట్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందన్నారు. 3 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకి అందజేశారు. ఆర్డీఓ భాగ్యరేఖ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే రైతులకు నష్టపరిహారాన్ని 25,000 రూపాయలు వెంటనే నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు
చేయకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తక్షణ పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉదాహరణకు ఉపాధి కూలీలు దాదాపు 8 నుండి 10 నెలలుగా పిల్లలు ఇవ్వకుండా బకాయిలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారికి వెంటనే పిల్లలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. అట్లనే నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మందికి దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఘాట్ రోడ్లోని కొండ ప్రాంతంలో చిన్న చిన్న కొండరాళ్లు పడుతున్నాయి. మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో బ్రహ్మరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో మాట్లాడుతూ గత 3 రోజులుగా వర్షం పడుతున్న దృష్ట్యా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తున్నామన్నారు. శాకాంబరి ఉత్సవాల దృష్ట్యా 10ల సంఖ్యలో వచ్చే వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించాకే వాహనాలను కొండపైకి అనుమతించనున్నట్లు దుర్గగుడి ఈవో ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టి సారించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు ఇంకా ఎక్కడైనా అవసరాలుంటే దానికి అనుగుణంగా పనులు, నిధులు మంజూరు చేసి పని పూర్తి చేస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అంతేకాదు గత సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా అవసరమైన చోట ల్యాండ్ లెవెలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోదాంల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపిన అధికారులు ఆప్షన్ 3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోరు వానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95% హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాదని, చెప్పిన హామీలనే కాదు చెప్పనివి కూడా సీఎం జగన్ అమలు చేశారన్నారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. 2024లో జగన్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ 2 రోజుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్లీనరీ సమావేశాలు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పార్టీ ప్రతినిధులకు, లక్షలాది మంది
పిడికిలి బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కారణభూతులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి కార్యకర్తకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యకర్తలందరి కృషితో వాళ్ళ అంకిత భావంతో చేసినటువంటి యజ్ఞ ఫలితంగా ఏర్పాటైనటువంటి ప్రజాప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాలుగా ఎంత విజయవంతంగా పరిపాలన సాగించింది. చెప్పిన హామీల్లో ఇచ్చిన హామీల్లో 95% హామీలను తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం వడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాదురే బాదురు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. టీడీపీ నేత మన్నేపల్లి వేణునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా అశేష పుష్పపర్చంగా పాశం సునీల్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాశం మాట్లాడుతూ కొండాపురం పంచాయతీలో నాటి తెలుగుదేశం పార్టీ హయాంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కి నేడు ప్రజలను అనేక రకాలుగా మోసం చేశారన్నారు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచడమే కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను అంటూ ప్రజలపై మోయలేని టన్నుల పన్నుల భారాన్ని మోపుతున్నారని, ఈ విషయాలను ప్రజలు గుర్తించారన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలను చూస్తున్నామని, అన్నింటికీ తాము అధికారంలోకి రాగానే అంతకు రెట్టింపుగా కక్ష తీర్చుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, పంట్రంగం అరుణ్, తీపలపూడి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రమణయ్య గారికి, అలాగే ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వేణునాయుడు గారికి, పెద్దలు నియోజకవర్గ రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, దయాకర్ గారికి, వసన్ భాయ్ గారికి, చంద్రన్న గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి కొండాపురం గ్రామస్తులకి అందరికి కూడా నా నమస్కారం. అందరం కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం మోసపోయినాం ఈరోజు ఈ రాష్ట్రంలో. ఎందువల్లంటే ఈ గ్రామంలో చాలా పనులు చేశాను నేను, కానీ నాకు వచ్చిన ఓట్లు ఏంటంటే 99 ఓట్లు. మీకు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎవరు తెలియదు మీకు, అయినా మీరు అందరూ కూడా ఆ రోజు ఫ్యాన్ కోట్ వేశారు. అంటే నేను దాదాపు కాశీపురం వరకు ఒక రోడ్డు 3 కోట్ల చిల్లర అయితే ఈ రోడ్డు 1,80,00,000. ఆ రోజు 100 చిల్లర టెంకాయలు కొట్టాం, గుర్తు చేస్తున్నాడు పెద్ద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గాగుడి ఘాట్ రోడ్ను మూసివేసిన అధికారులు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరణ. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కదం తొక్కిన కార్మిక కర్షక కూలీలు. సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ముందు బైఠాయింపు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు. కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.